మరి వ్యక్తిగతమైన వాటి పరిచర్లను కలుద్దాం. మన మధ్యలో ఇది నాన్న ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రకారం సోదరు మురళి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సోదరు అమ్మలండి, కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని రక్షించడానికి ప్రేమిస్తున్న ప్రేమ ఈ పరిశుద్ధమైన నామముకు ఈ సాయంత్ర సమయంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా ఇంతవరకు ఈ ఆన్లైన్ కార్యక్రమాలలో ప్రార్థించిన వారు, వాక్యం చదివిన వారు, పాట పాడిన వారు, వారిని దీవించండి. అనేక మందికి పాటల్లోనూ వాక్యములోనూ హెచ్చరిక కలుగునట్లు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దేనికి పనికిరాని మా బ్రతుకులను మీరు విస్తారంగా ప్రేమించిన ప్రేమకు ప్రతినిధులుగా మేము ఈ లోకమందు బ్రతకగలుగునట్లు, దానికి సంబంధించిన హెచ్చరికలను, దానికి సంబంధించినటువంటి మెలకువలను మేము నేర్చుకుని భూమి మీద భయముతోనూ భక్తితోనూ గడపటానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా అందరితో మీరు మాట్లాడి మహిమపడాలి. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ప్రకార ఈ సాయంత్ర సమయంలో మరొకసారి పేరు వచ్చిన ప్రియులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని, మీ ప్రార్థనలే మీకు సంరక్షణ అని తెలియపరుచుకుంటూ దేవుని వాక్యములోనికి మనం ప్రవేశిద్దాం. ఈరోజు పాఠము ఏది నిజమైన ప్రేమ అనే అంశంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రేమ అనేది మేము ఎన్నోసార్లు వింటున్నాము అని ఆలోచించకుండా, నిజమైన ప్రేమ మనం ఎంతవరకు గ్రహించాము అన్నది మనసులోనికి లేదా మన హృదయంలోనికి తీసుకొని రావటం అన్నది ప్రాముఖ్యము. లోకములో మనం ఎంతో మంది ప్రేమలను చూస్తున్నాము. లోకములో ఎంతో మంది మనల్ని ప్రేమించే విధానాన్ని గమనిస్తున్నాము. ప్రభుత్వం వారు అన్ని విధాలుగా మనల్ని ప్రేమించటము, పేదవాళ్ళు అంటే అక్కర చూపించటాలు, లేదా సమాజంలో మనల్ని కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమను, మన తోడ పుట్టినటువంటి వాళ్ళ యొక్క ప్రేమను, ఇవన్నీ మనం ప్రతి నిత్యం మన జీవితంలో చూస్తున్నాము. కానీ అన్నింటిలో గొప్పది, శ్రేష్టమైనది, నిజమైనది, వాస్తవమైనది, దీనిని మాత్రం మనం ఎందుకో మనకు తెలియకుండా తృణీకరించే పద్ధతుల్లో కనబడుతున్నాము. మీకు మేలు చేసిన ప్రతి ఒక్కరూ గుర్తుకు వస్తున్నారు, అది ప్రేమ అంటున్నాము. కానీ కనిపించే ఈ లోకానికి తెచ్చిన దేవుని ప్రేమ, కనుమరుగులో ఉన్నటువంటి ఆ పరలోకానికి వెళ్ళేంత వరకు కాపాడే ఈ ప్రేమ మనిషి గ్రహించటం లేదు. గ్రహించిన పరిపూర్ణమైన నమ్మకంలోనికి మనిషి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు వృద్ధితనము కలుగు చేసినందువలన, ఇది ఎంత వృద్ధితనమో ఒకసారి మనం ఆలోచిస్తే, నిజాలు ప్రతినిత్యము మనం చూస్తూ ఉన్నా, నిజాల మీద మనసు పెట్టలేము, పెట్టినా స్థిరంగా దానిని ఉంచలేము. మండుతున్న సూర్యుడు మనం పుట్టినప్పటి నుండి కనబడుతున్నాడు. పడుతున్న వర్షము మనం పుట్టినప్పటి నుండి గమనిస్తున్నాము. వీస్తున్న గాలి మనం పుట్టినప్పటి నుండి అనుభవిస్తున్నాము.
ప్రకృతిలో ప్రతి పండు మనం పుట్టినప్పటి నుండి దాన్ని చూస్తున్నాము. ఇవన్నీ ఎవరి కొరకు కలుగు చేశారు అన్నది కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. తెలుసుకున్న వారు స్థిరంగా కనబడుతున్నారా అంటే లేదు. తెలియని వారు తెలుసుకోవటానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటూ అది కూడా లేదు. నిజాలు కనుమరుగైపోయింది. అవాస్తవాల మీద మనస్సు స్థిరపడిపోయింది. అందువలన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఈ రోజు రాత్రి మీ మనస్సును కేంద్రీకరించి సత్యాన్ని ఒక్కసారి మీరు వినాలి అని కోరుకుంటున్నాను. భూమి మీద ప్రేమ అనేది ఆ పదానికి ప్రపంచంలో నలుదిక్కులలో ఉన్నటువంటి జనాలు ప్రేమ అంటే ఏది అని ఆలోచించడం ప్రారంభిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం చూడగలిగితే మనం యువకుల మధ్య ప్రేమ ఉంది అని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ప్రతి దేశాల పెద్దలు. యువకులు వారి మధ్య ప్రేమ కనబడుతుంది అని. ఆ ప్రేమను గుర్తించినటువంటి సినిమా నిర్మాతలు ఇంకా దాన్ని ప్రేరేపించి, ఇంకా దాన్ని బలపరిచి, అవసరమైతే చచ్చైనా పోవటానికి, చచ్చిపోయేంత వరకు పోరాడి ప్రేమను గెలిపించటానికి కళ్ళకు కట్టినట్టుగా తన కళ్ళ ముందు అనేక సన్నివేశాలను యువత మధ్యకు తీసుకొని వస్తుంది. ఇక సీరియల్, ఇవి రెండు ప్రోత్సహించడం వలన ఈరోజు యువకుల మధ్య ప్రేమ అనేది భయంకరంగా కనబడుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించగలిగితే ఇందులో కూడా ఎన్నో అవాస్తవాలు చోటు చేసుకున్నట్టుగా అనేక మంది పెద్దలు నిర్ధారించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది. అందువలన దేవుని పిల్లలారా, ప్రేమ అనేది గ్రీటింగ్స్ తోనూ, బొట్టీలతోనూ, సినిమాలతోనూ, రద్దీకిను వెళ్ళటముతోనూ, మనుషులు ప్రేమ అన్న పదం మీద విడిగా చెడిపోయేటువంటి పరిస్థితులు దినదినానికి మెరుగుపడుతుంది తప్ప వాస్తవాన్ని గ్రహించి సత్యం మీద నిలబడి యువత ఈ రోజు సమాజంలో అరుదుగా కనిపిస్తున్నారు. ఈ ప్రేమకు ఈ లోకం ఇచ్చినటువంటి బిరుదు ఏంటి అంటే ప్రేమికుల రోజుట. రోగాలకు కొంతకాలం బెడ్ మీద ఉన్నట్టు, ఆటలాడటానికి కొంత వయసు పరిమితమైనట్టు, ప్రకృతికి గాని దేవుళ్ళకు గాని కొన్ని జనాలు కేటాయించి పండుగల పేరు మీదనో సంబరాలు సంతోషాలు కొనసాగించుకోవటాలకు లోకం కూడా ఎన్నో రకాలుగా వారిని ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతుంది. ఇందులో ప్రేమ అన్నది నిజంని మనం ఆలోచిస్తే, నిజం అన్న పదం ఉన్న ప్రతి చోటు అబద్ధం కూడా అల్లుకొని స్థిరపడుతూ ఉంటుంది అన్నది కూడా వాస్తవం. ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే అది ప్రేమ అనే ఒక విలువైన పదం ఉంది. విలువైన ఆ పదాన్ని నకిలీ చేయటానికి, నకిలీ ప్రేమ భూమి మీద దుష్టశక్తి కనిపించిన ఒక దుష్టశక్తి ఎంతో మంది యువత పిల్లలను ప్రేరేపించి ప్రగద్బందీగా నిలబెట్టి అనేక కుటుంబాలను చిచ్చి కట్టించటమే కాకుండా తల్లిదండ్రులకు శత్రువులుగా, ఈ రోజు తల్లిదండ్రుల అనుమతి లేకపోగా తల్లిదండ్రులకు అవమానాన్ని, అపకీర్తిని తెచ్చి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ రోజు యువత పారిపోతుంది అంటే ఆలోచించండి. బంగారు విలువైనది అనుకుంటున్నాం, ఎత్తది, డబ్బు, ఇవన్నీ విలువైన వాటిని కూడా తలక్రిందులుగా చేస్తున్నారు.
అలాగే నిజమైన ప్రేమ అన్నది ఈ లోకములో ఒకటి ఉంది అంటే సాతానుడు నకిలీ ప్రేమను కూడా పుట్టించాడు మన మధ్య, సమాజం మధ్య. ప్రేమ ఎంత బలమైనదో, ప్రేమ అనేది అంత బలహీనత పరిస్థితించిన వాడు ఈ ప్రపంచంలో సాతానుడు. ఒక ఉదాహరణకి ఒక చిన్న సన్నివేశాన్ని మీకు చెప్తానండి. ఫిలిస్తీన్లు అంటే సంశోను అనగానే ఫిలిస్తీన్లకు కనీసం నిద్ర కూడా పట్టదు, ప్రశాంతంగా ఉండలేరు. పచ్చి గవడ ఎముకతో 1000 మందిని చంపిన మహావీరుడు, బలిష్ఠుడు అని పాత నిబంధనలు మనం చదువుకుంటున్నాం. ఇంత బలమైన వాడు ప్రేమలో పడ్డాడు. ఎంత బలహీనుడైపోయాడు అంటే చివరికి 2 కళ్ళు పీకించుకున్న తర్వాత 4 స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు తన ప్రేమ ఈ లోకములో తాను ప్రేమించినవి ఎంత మోసం చేసిందో అన్నది తెలుసుకోగలిగాడు. అనగా సంసోను ప్రేమ యథార్థమైనదే, కానీ అందరి ప్రేమ యథార్థంగా ఉంటుంది అని మోసపోయిన వ్యక్తి ఒక బలవంతుడు, బలశూరుడు. ఇది ప్రపంచానికి పాఠం నేర్పిన పాత నిబంధన గ్రంథపు చరిత్ర. నేటి యువకులు తల్లిదండ్రులను కూడా ఎదిరించి నిలబడుతున్నారు అంటే తాము చెప్పించే శాసనం తమలో పుట్టిన ఇష్టాలే నిజాలు చేసుకోవటానికి స్థిరపడి నిలబడుతున్నారు అంటే తల్లిదండ్రుల ఉత్తమమైన ప్రేమను కూడా అర్థం చేసుకోలేని మరో మాయలో పడిపోయి వ్యవస్థలలో ఒక చీడ పురుగులుగా కనబడుతున్నారు అంటూ ఒక్కసారి మనం నిలబడి ఆలోచించాలి. దేవుడు ఈ లోకములో జరుగుతున్న ఈ ప్రేమల విషయం గురించి ఏం మాట్లాడాడు అనేది. ఒక మహాబలవంతుడు తన యథార్థమైన ప్రేమతో అందరూ కూడా యథార్థంగా ప్రేమించగలరు అని నమ్మి మోసపోయిన వ్యక్తి సంసోను జీవితంలో మనం చూస్తున్నాం. ఆలోచించండి దేవుని పిల్లలారా, దీనిలో దగ్గర వచ్చినప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా కనబడుతున్నాడు, మోసం చేస్తుంది అని తెలుసుకున్నాడు. చివరిలో తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఒక్కసారి దేవుని దగ్గర అవకాశం అడిగాడు. ఫిలిస్తీన్లలో అనేక మందిని సమాధి చేసి తాను చచ్చిపోయాడు. ఆలోచించండి మీరు, మేధావులంతా కలుసుకుని ఒక చోట కూర్చుండి ప్రేమ అనే పదానికి నిర్వచనం చెప్పారట. వాళ్ళు చెప్పినటువంటి పదాన్ని మీరు ఆలోచిస్తే యువతి యువకుల మధ్య ఉన్నది ప్రేమ, 2 సామాజికమైనటువంటి ప్రేమ, 3 ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, 4 దేవుని ప్రేమ అన్నారు. 4 రకాల ప్రేమలు సమాజంలోని మనుషుల మధ్య కనబడుతుంది అన్నారు. ఎందుకు చెప్తున్నానో మళ్ళీ మీకు అర్థమవుతుందండి. ఇవంతా ఎంతవరకు వాస్తవమో మీరు ఆలోచించడానికి చెప్తున్నాను. ఇక యువతి యువకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ యథార్థంగా ఉంటుందని మీరు అంటారా? వాళ్ళు యువతి యువకులు అనేటువంటి వాళ్ళు తమ ప్రేమకు పెట్టుకున్న సింబల్ ఏంటో తెలుసా? హార్ట్ అండి. హార్ట్ అంటే గుండె చేసుకునే పని, రక్తాన్ని శుద్ధి చేసి అన్ని అవయవాలకు పంపుతూ ఉంటుంది. మరి దాన్ని తీసుకొచ్చి వీళ్ళ ప్రేమకు ముడిపెట్టుకున్నారైతే హార్ట్, హృదయములో నుండి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న వారి జీవితాలను మనం చూస్తుంటే ఎంతో మంది విడిపోయిన వాళ్ళు, ఎంతో మంది కష్టంతో కన్నీళ్లతో దూరం అయిపోయినటువంటి వాళ్ళు, ఎంతో మంది అనాథులుగా మిగిలిపోయిన వాళ్ళు, ఎంతో మంది గడ్డాలు పెంచుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు. ప్రేమ ఇది చెప్పుకొని ప్రారంభించిన వారి జీవితాలలో గడ్డాలుగా నడి వీధులుగా ఎందుకు నిలబడ్డారు అని మనం ఆలోచిస్తే, ఎందుకు ఈ పిచ్చి పట్టిన బతుకుతున్నాడు అని ఆలోచిస్తే హార్ట్ కాస్త విఫలమైపోయింది వారి జీవితాలలో. దేవుని పిల్లలారా, ఆలోచించండి మీరు. తాజ్ మహల్ కట్టుకున్నటువంటి షాజహాన్ ఎవరి కోసం కట్టుకున్నాడు? ముంతాజ్ కోసం. ఏంటి ఆ తాజ్ మహల్? సమాధి. ఎందుకు ఆ సమాధి? ప్రేమకు గుర్తు.
ఒక చోట ఏమో హార్ట్ గుర్తు, మరొక చోట ఏమో సమాధిలో గుర్తులు. ఈరోజు మరి షాజహాన్ గారు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడంటే ఎవరో ఒకరి భార్య తెచ్చుకున్నాడు. ముంతాజీని పెళ్లి చేసుకున్నాడు, 14 మంది పిల్లలను కన్నాడు. ఆమె చచ్చిపోయిన తర్వాత వాళ్ళ చెల్లెలను తెచ్చుకున్నాడు. ఈ ప్రేమ అంటారా? మీరు ఆలోచించండి. పన్ను పెంచి అనేక మంది రక్తాన్ని పిండి అందులో వచ్చినటువంటి ధనాన్ని, లాభాన్ని బట్టి తాజ్మహల్ కట్టి మాది ప్రేమకు గుర్తని చూపించుకున్నాడు. కట్టిన వారిని కొందరు చెరసాలలో పెట్టాడు, కొందరు బ్రటన వేలు నరికి పారేసాడు. ఈ ప్రేమ అండి, ప్రేమ. ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించండి. ఆయన ప్రేమలో బ్రటన వెలు లేదు. ఆయన ప్రేమలో అనేక మంది చెరసాలకు వెళ్ళిపోయారు. ఆయన ప్రేమలో అనేక మంది రక్తాన్ని పిండాడు. ఇదండి ప్రేమ. ప్రేమ అంటే ఇదా నిర్వచనం? ఒక చావా నిర్వచనం కాదండి. ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఈ ప్రపంచానికి అది అర్థం కాలేదు. అర్థమైతే అది ఎంతో గొప్పగా చూపించేవాళ్ళు. అది ఈ లోకంలో ఏది చూపించలేదు, ఒక బైబిల్ తప్ప. ఎలా పుట్టింది నీకు ప్రేమ అంటే మొదటి చూపులో పుట్టింది అంటాడు ఒకడు. ఎలా పుట్టిందిరా నీకు అంటే నిన్ను చూడంగానే నీ అందానికి ఆకర్షితున్నయ్యాను అంటాడు ఒకడు. ఎలా పుట్టిందిరా నీకు అంటే నీ ముఖం మీద ఏమండి, నీ ముఖం మీద చుట్టబడింది ఆ చుట్టను నువ్వు నవ్వుతూ ఉంటే అది నాకు చాలా ఇష్టమైంది అంటాడు మరొకడు. రకరకాలుగా పెళ్లికి కాకముందు ఎన్నో చుట్టలు చూపించి వీడు, పెళ్లి కాకముందు ఎన్నో రకాలుగా ఆకర్షించుకున్న వీడు పెళ్లి తర్వాత ఎంత భయంకరంగా మారిపోతాడో తెలుసండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వాక్యం దగ్గర తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని. పెళ్లి అయిన కొత్తల్లో ఒక భర్త అన్నాడట, ఇద్దరు కలిసి నడిచి వెళ్ళిపోతున్నారు బస్ స్టాండ్ దగ్గరికి. భార్య వెనక వస్తుంది, ముందు భర్త వెళ్ళిపోతున్నాడు. వస్తున్నటువంటి భార్యకు ముళ్ళు తగలగానే అమ్మో ముళ్ళు గుచ్చుకుందంట అంత భార్య. వెంటనే అన్నాడు, ఈ ముళ్ళు నా భార్య కోసం నిలబడింది పెద్ద సరిగా అన్నాడట. ముందు ముళ్ళును తిట్టాడు. పిల్లలు అందరూ అయిపోయిన తర్వాత కొంతకాలం, కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అదే దోవలో భార్య భర్తలు వెళ్ళిపోతున్నప్పుడు అదే మరో ముళ్ళు ఆమెను గుచ్చుకుంటున్నప్పుడు అన్నాడట, అమ్మా ముళ్ళు గుచ్చుకుందట భార్య. అప్పుడు భర్త అంటున్నట, ఏవే నీకు అసలు కళ్ళు కనిపించేవేవే, నీకు పెద్ద సరిగా వచ్చేవే నా వెనక నీ మాట్లాడతా. ముందేమో ముళ్ళును తిట్టాడు, తర్వాత నా భార్యను తిడుతున్నాడు. ఇది ప్రేమ అనగల చెప్పగలరా మీరు? ఇదేనండి నేటి సమాజంలో కనబడుతున్నది. ప్రేమ అనే పదాలు కనబడుతుంది కానీ అది ఏ కుటుంబంలో కనబడుతుంది, ఏ భార్య భర్తల మధ్య కనబడుతుంది, ఏ తల్లిదండ్రుల మధ్య కనబడుతుంది, ఏ సమాజంలో కనబడుతుంది, ఏ వర్గంలో కనబడుతుంది? ప్రాంతీయ తత్వాన్ని కలిగిన మన దేశంలో ఎక్కడ నిమ్మలంగా ప్రేమను పొందుకున్న వారు క్షేమ దశలో కనబడుతున్నారు. మీరు ఆలోచించండి, ఆలోచించాలి. ఇరియా గ్రంథం ఒకసారి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. ఇరియా గ్రంథం 2వ అధ్యాయం, ఇరియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చదువుకుంటానండి. ఇరియా గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అన్న మాట మీ మనసులో నటించుకోండి. ఈ ముందు వాళ్ళు నటిస్తున్నారట. ఇంతవరకు పెంచిన తల్లిదండ్రులు నీకు అర్థం కాలేదు కానీ 1 రోజు 2 రోజులు నెలలో మోసగాడి మాటకు అంత సులువుగా నువ్వు లొంగిపోతున్నావు అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. క్రైస్తవుని క్రీస్తును ధరించుకోవటం కాదమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ ప్రపంచంలో జరుగుతున్న చీకటి రహస్యాల పరిస్థితులను కూడా పసిగట్టు.
దేవుణ్ణి నమ్ముకోవటం అని గొప్పగా చెప్పుకోవటం కాదండి. ఇలాంటి పరిధుల్లో కూడా మనం తెలివైన వాళ్ళుగా భూమి మీద బ్రతకటమే క్రైస్తవ యొక్క క్రీస్తు యొక్క లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వారంగా కనపడతాము. ఈ చెడు స్నేహం వలన నీకు ప్రమాదం రావచ్చు, నీ నడకల్లో నీకు ప్రమాదం రావచ్చు, నీ పరిస్థితుల మార్పుల వలన నీకు పరిస్థితులే మారిపోవచ్చు. అందుకే జాగ్రత్తగా నటించేవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. నటించేవారు ప్రేమిస్తున్నట్టుగా అనేక మంది దుష్ట శక్తి ఆలోచన విక్రంగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది మన కంటబడుతున్నారు. ఆలోచించాలి మనం. నిన్ను చూస్తే ఒక దేవతలా కనబడుతున్నావే అంటాడు. అయిపోయావు పొగిడితే అయిపోతున్నాం మనం. పెళ్లి అయిన తర్వాత దయ్యంలా కనబడుతున్నావే నువ్వు అంటాడు. మోసపోయిన వారము మనం. వాడు నటించాడు, వాడి నటనను నువ్వు అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్య బ్రతికావు. కన్న తల్లిదండ్రులను గుండెకు కోట మిగిల్చావు, వారికి అవమానాన్ని తెచ్చావు, అపకీర్తిని తెచ్చావు. క్రైస్తవులు అనే పేరు సంఘానికి అపకీర్తిని తెచ్చిన దానవుగా మనం ఉండకూడదు. అందకుండా ఉండాలి అంటే నీ భక్తి గొప్పదని చాటించుకోవాలంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇదిగో రాసేది చూడదు. ఏమండి, పెళ్లి కాకముందు వాడు నటించే పద్ధతి ఒకటి చెప్తున్నాను. పెళ్లి కాకముందు ప్రేమతో ఒక్క వస్తువు అడిగింది అనుకోండి, అరగంటలో తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెడతాడు వస్తువు. కాళ్ళకు గొలుసు కావాలన్నా, మెడకు చైన్ కావాలన్నా, చెవులకు ఇంకేదో కావాలన్నా అరగంటలో అప్పు చేసైనా తెచ్చి పెడతాడు నీకు. పెళ్లి చేసుకున్న తర్వాత ముందు నటించిన నటన ఏమైపోతుందో తెలుసా? యథార్థతకు వస్తుంది. అప్పుడు ఆశపడి నువ్వు ఎన్నో అడుగుతావు. అట్టదా తేడు. అరగంటలో తెచ్చిన వాడు 6 గంటలైనా తేడు. అరగంటలో తెచ్చిన వాడు 6 నెలలైనా నీకు తెచ్చివాడు. నటించాడు ముందు. నటించాడమ్మా, నువ్వు మోసపోయావు. నటించిందయ్యా, నువ్వు మోసపోయావు. నటించకూడదు. అది దేవుని పిల్లల యొక్క లక్షణాలు. నటించేవాడు దేవునికి ఇష్టం ఉండదు. యథార్థంగా ఉన్నవాడే దేవునికి ఇష్టం. అందుకే ఆరాధన విషయంలో కూడా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, యథార్థముగా ఆరాధించేవారు ఆయనకు ఆ క్వాలిటీస్ కావాలట. నటించే క్వాలిటీస్ వద్దు. నటించే వాళ్ళు ఉన్నారు భూమి మీద, ఉన్నాయి సంఘాలు. నటించే క్వాలిటీ దేవుడికి ఎప్పుడు ఇష్టం ఉండదు. అలాంటి వారిని ప్రేమించడు ఆయన. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి నటించే వాళ్ళు ఎలాగుంటారు? కొనసి పత్రికలు ఎన్నోసార్లు చదువుకుంటున్నాము. దేవదూతల ఆరాధన ఎందుకు ఇచ్చగలిగి నటించే వాళ్ళు కనబడుతుంటారు. దేవదూతల ఆరాధన ఎందుకు ఇచ్చగలిగి వీళ్ళు యథార్థత ఉండదు. క్రైస్తవ చూస్తున్నారు వీళ్ళంతా. అక్కడ రెక్కలు ఆడించినట్టు వీడు ఆడిస్తూ ఉంటాడు. ఇక్కడ అక్కడ ఏదో చేస్తుంది, ఏదో జరుగుతుంది, వీడు అలాగే నటిస్తుంటాడు ఇక్కడ. అది దేవునికి వద్దమ్మా, దేవునికి వద్దు. ఇది యథార్థంగా బ్రతుకు. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో బయట సమాజంలో అలా ఉంది. తల్లిదండ్రులతో ఎలా ఎంత నమ్మకంగా ఉన్నావో బయట సమాజంలో కూడా అలాగే ఉంది. ఇది క్రైస్తవ లక్షణం అంటే. ఇటు కాకపోతే దేవుడు ఇంకెవరితో కూడా ఉంటాడు. దేవుని పిల్లలారా, ఆలోచించి మనం తెలుసుకోవాలి. కామము తీర్చుకున్నట్టుకై నువ్వెంతో ఉపాయములుగా నటించుతున్నావురా. నువ్వు నటించుతున్నావు. ఎంత గొప్ప మాట. మరో మాట కూడా చూద్దాం. మరో మాట ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ దేవుడు మరో అద్భుతమైన హెచ్చరిక, జీవితాన్ని కట్టుకునే అద్భుతమైన మాట ఆయన వ్రాసాడు. ఒకసారి మీరు చూడగలిగితే 33వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి
నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఎంతో ప్రేమగా కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏమండి, ఎంత అద్భుతంగా దేవుడు రాశాడండి. ఎంతో ప్రేమగా కనబడతాడు, ప్రేమగా కనబడుతూ ఉంటాడు. వారి హృదయము దూరముగా ఉన్నది. పోయిన వారములో జరిగిన ఒక విచిత్రమైన కథ చెప్తానండి మీకు. అంటే మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి సమాచారం అనుకుంటానండి, నేను చదివానండి. కట్టుకున్నటువంటి భర్త భార్య ప్రెగ్నెంట్ అయి ప్రసవ వేదన పడి హాస్పిటల్కు తీసుకెళ్ళారు. అత్తమామలు ఇంటిలోకి వచ్చి, డాక్టర్ గారు మా కోడలు 10:30కి లగ్నం ప్రకారం బిడ్డను కనాలని మా జ్యోతిష్కుడు రాసిచ్చాడు పేపర్. ఒకవేళ అంతకు ముందు కన్నా మాకు ఇష్టం లేదు, ఆ తర్వాత కన్నా మాకు ఇష్టం లేదు, లగ్నం ప్రకారం మా కోడలు బిడ్డను కనాలి అని డాక్టర్ దగ్గర డిమాండ్ చేశారు. డాక్టర్ గారిని అంగీకరించలేదు. అయ్యా, అది అలా కాదు, ఇది లగ్నాలకు సంబంధించింది కాదు, ఇది ప్రసవ వేదన కలిగినప్పుడు అలా మనం ఏదైనా చేస్తే ప్రాణానికి ప్రమాదం అని ఎంత గట్టిగా చెప్పినా ఏమండి, భర్త ఎంతో పోరాడుతున్నాడు. కానీ అత్తమామలు చెప్పిన లగ్నం మీదనే గట్టిగా నిలబడ్డారు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అని డాక్టర్ గారు అడిగితే, ఈ లగ్నం ప్రకారంగానే బిడ్డ కనాలి అంటే అంతవరకు 2 కాళ్ళు జతకెచ్చి కట్టేయండి, బిడ్డ బయటకు రాకుండా అన్నారు. ఆలోచిస్తున్నారంటే మీరు? అంతేనండి, ఏ డాక్టర్ ఆ పని చేయలేదు. కానీ వాళ్ళ వాదన, వాళ్ళ గట్టితనము 2 కాళ్ళు కట్టేశారు. తల్లి అరిచి 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 ఆమె చచ్చిపోయింది, కడుపులోని బిడ్డ చచ్చిపోయింది. మరి నీ లగ్నం రాసిచ్చిన వాడు ఏమైనా బుర్ర ఉన్నవాడు రాసిచ్చాడా? వాడెవడండి చెప్పడానికి? అసలు ఎంత మూర్ఖంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రేమ కలిగిన లోకంలో ప్రేమ లోపించింది. అలా లోపించడానికి ఒక జ్యోతిష్కుడు మీకు కారణమయ్యాడా? ఆలోచించండి. దేవుడు కనీసపు ఇంకిత జ్ఞానంతో పనిచేస్తున్నారు ఈ పెద్ద మనుషులు అన్నవాళ్ళు. గడప నుండి బయటకు రావాలంటే లగ్నం కావాలి, బండి ఈ కొనాలి అంటే లగ్నం ప్రకారం బయటకు రావు. ఏంటండి ఇవన్నీ కూడా విచిత్రంగా మారిపోయిందండి. ఇప్పుడు తల్లి అత్త కోడలు ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కేసు నమోదైపోయింది, వాదోపవాదాలు జరుగుతుంది. ఆలోచించండి దేవుని పిల్లల, కుటుంబాల్లో జరుగుతున్న ప్రేమగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ జీవితాలలో జరుగుతున్నటువంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ 31వ వచనములో, ఎంతో ప్రేమ కనపడుతురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. లాభముండి నిన్ను చూడకుండా ఉండగలనా అంటాడు. వెనక లాభం ఏమైందిరా, దీనిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఏమి లేదు, దాని వెనక కొంత ఆస్తి ఉందని. ఏమి లేదండి, ఇది ముఖంలో కొంత అందం ఉందని. అందం స్థిరం అండి, ఆస్తి స్థిరం అండి. ఇది నిజమైన ప్రేమ అండి? మీరు ఆలోచించండి. కాదండి. మోసపోయే చీకటి బ్రతుకుల్లో సాతానుడు ఉపయోగించే భయంకరమైన బాణాలకు యథార్థ పరులు బలైపోతున్నటువంటి కాలం అండి ఇది. వ్యవస్థ పాడైపోయింది. ఎక్కడ చూసినా ఈ రోజు
ప్రభుత్వపు సర్వేనుగాన మనం ఆలోచిస్తేనండి, ప్రతి కుటుంబంలో భర్త భార్య మీద ఇష్టపడి, భార్య భర్త మీద ఇష్టం లేక అడ్జస్ట్మెంట్ చేసుకొని కాపురాలు చేసే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారండి. ప్రతి కుటుంబంలో ఇదే తంతు జరుగుతుంది అంటున్నారు. భర్త అంటే భార్యకి ఇష్టం లేదు, భార్య అంటే భర్తకి ఇష్టం లేదు, కానీ అడ్జస్ట్మెంట్ లో బ్రతుకుతున్నారు. ఎక్కువ శాతం ఇదే కనబడుతుందని వాళ్ళ సర్వేల్లో కూడా కనబడుతుంది. ఆలోచించండి, ఇవన్నీ ప్రేమకు నిర్వచనాలా? ఇదేనా ఈ లోకం మనకు ప్రేమ అంటే ఏంటో నేర్పించింది? ఇదేనా సినిమా అడ్డుపడి ఈ యువతను పాడు చేయటానికి ముందు వచ్చి నిలబడింది? ఈ చీరలు ముందు వచ్చి నిలబడి యువతను పాడు చేయటానికి నిలబడింది. ఆలోచించండి దేవుని పిల్లలారా, దేవుడు కోరుకుంటున్న వయసు కూడా ఏదో తెలుసండి, యవ్వన వయసు అండి. తన క్షేమ కొరకు కావాలని కోరుకున్నది యవ్వన వయసు అండి. యవ్వన వయసు, యవ్వన వయసులు దేనినైనా చేయగలడు అని. కానీ లోకము సాతానుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యువకులకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? నీవు యవ్వనములో ఈ ప్రేమను గెలిపించుకోగలవు, లేకపోతే ఇద్దరు కలిసి చచ్చిపోండి, నీటిని పోకండి అని నేర్పించింది. నాశనాన్ని నేర్పిస్తున్న వైపు నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దమ్మా, దాన్ని నిలబడు. నిన్ను ప్రేమించేవారు అంతకంటే గొప్ప వాళ్ళు నీ వెనకున్నారు. నిన్ను ప్రేమించి నీ తల్లిదండ్రుల కంటే గొప్పవాడు కాదమ్మా. నీ క్షేమ స్థితిని కోరేవాళ్ళు నీ తల్లిదండ్రులు వెనక ఉన్నప్పుడు నీకు భయం ఏంటి? ఆ మాయలో నువ్వెందుకు పడిపోవాలి? వాడి మోసలో, వాడి నటనలో నువ్వు ఎందుకమ్మా చిక్కుకోవాలి? ఆలోచించండి. నిన్ను ప్రేమించే దేవుడు నీ ముదిమూర్చు వారొక ఎత్తుకునే దేవుడు నీకుండగా నువ్వెందుకమ్మా తొందరపడతావు? నువ్వెందుకమ్మా తొందరపడి ఆలోచిస్తున్నావు? వద్దు, యథార్థంగా ఉంటే చాలు. దేవుడు నిన్ను ఏదో స్థాయికి తీసుకువెళ్తాడు. నీ యథార్థతను చూసి దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించగలడు. అన్ని ఉంటేనా మనం యథార్థతగా ఉండగలము, లేకపోతే మనం యథార్థంగా ఉండలేమా? ఏబు భార్యను ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏబు గారి భార్య అన్ని ఉండగా ప్రేమించింది భర్తను. అన్ని పోయినప్పుడు, రోగాలతో సతమతమైపోతున్నప్పుడు, బూడిదలు పడి ఏడుస్తున్నప్పుడు వచ్చి నీవు దేవుని దూషించి చచ్చిపో అని సలహాలు ఇచ్చింది. ఇదే ప్రేమ అంటే? ఇదంటే ప్రేమ అంటే? కష్టాలలో, నష్టాలలో, ప్రతి పరిస్థితులలో యథార్థంగా దేవుణ్ణి ప్రేమించటం దేవునికి కావాలి. కానీ ఏబు తన జీవితంలో యథార్థంగానే దేవుణ్ణి ప్రేమించాడు. అన్ని కష్టాలు వచ్చిన దేవుణ్ణి దూషించలేదు. అందుకే గొప్ప జీవితాన్ని మరలా మరొకసారి అనుభవించి ఈ లోకంలో కనుకొచ్చాడు. ఇది పాఠం కాదా ఈ ప్రపంచానికి? ఇది పాఠం కాదా? ఇంకెన్ని పాఠాలు కావాలి నీకు ఈ లోకం? ఎన్ని పాఠాలు కావాలి? ఆలోచించండి దేవుని పిల్లలారా. అసలు ప్రేమ అంటే ప్రేమ అన్న పదానికి అర్థం తెలియని వాడు ఒక కలిగా నిలబడిపోయాడు. ఈ రోజు కవిత్వాలు రాసుకుంటున్నాడు, పాటలు రాసేస్తున్నాడు. అంత ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని వయసులో పరిపక్వమైన ప్రతి అవయవాన్ని దృష్టిలోనికి తీసుకున్న ప్రతి వాడు కవి అంటున్నాడు ఈ రోజు. కవియా? ఏం తెలిసిందని నువ్వు రాయగలుగుతున్నావు ఈరోజు? జీవ సమాజాన్ని నాశనం చేయటం తప్ప మరి ఏం తెలుసురా నీకు అంటున్నాడు దేవుడి గారు. ఏం తెలుసురా నీకు? ఆలోచించండి ఏమైనా వాళ్ళారా. ఈరోజు యువత ఒక్కసారి నిలబడి ఆలోచించండి. ఈ మాటలను జ్ఞాపకం చేసుకోండి. మోసగించేవాడు మీ మధ్య నీతో పరిచయం కాకముందే నువ్వు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని దేవుని మాటని దృష్టిలో ఉంచుకుని నిలబడగలగాలి అని కోరుకుంటున్నాను. ఈసారి కీర్తనలు మొదటి వచనంలో ఎన్నోసార్లు చదువుకుంటాను. దుస్తుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటుగా నువ్వు కూర్చోవద్దమ్మా తల్లి, కూర్చుంటే నీకు ప్రమాదం జరుగుతుంది అని అర్థం. అది అర్థం. ఈ అర్థాలు ఒకసారి నీ మనసులోనికి తెచ్చుకొని జీవితము ఇతరులకు సువాసన ఇచ్చే గొప్ప జీవితంగా కనబడుతుంది. భవిష్యత్తులో నిన్ను చూసి బాగుపడే వాళ్ళు కనబడతారు, నిన్ను పొగిడే వాళ్ళు కనబడతారు, నిన్ను ఆకర్షించుకునే వాళ్ళు అనేక మంది వస్తారు. కానీ నువ్వే తప్పిపోతే, దేవుని వాక్యాన్ని నిత్యము చదువుతూ వెలిగే దీపంగా ఉంటున్న నీవే తప్పిపోతే
నేర్చుకున్న వాక్యం విలువను చేకూర్చగలవా నువ్వు? అందుకే ఇది ఒక హెచ్చరిక. అందరూ చేస్తున్నారని కాదు, జాగ్రత్త పడవలసిన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఈ తప్పుదములు ఉన్నారని నా దృష్టి, నా ఉద్దేశం కాదు, కానీ మనం ఉండవలసిన జాగ్రత్తల్లోనే మనం ఉండాలి. ఎందుకంటే మన జీవితాలు, మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలము మరింత విలువైనది ప్రపంచంలో. మరి అంతకంటే విలువైనది ఏది లేదు కదా. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అన్న పదానికి నిర్వచనం ఈ ప్రపంచానికి తెలుసా? తెలియదని నేను ఎలా అనగలుగుతున్నాను అంటే, నాకు నేర్పించిన బైబిల్ ఎంత గొప్ప వ్యక్తులు ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం నుండి చదువుతున్నాను ప్రియులారా. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ఏమండి, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగిపోదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నింటిని తాలుకొనును, అన్నింటిని నమ్మును, అన్నింటిని నిరీక్షించును, అన్నింటిని ఓర్చుకొనును, ప్రేమ శాశ్వత కాలముందును. సరే, ఈ క్వాలిటీస్ అద్భుతంగా ఉంది. చూసారు, ఇది నిర్వచనం అంటే, ప్రేమకు నిర్వచనం అంటే. సహించుకోగలుగుతున్నావా? ఓర్చుకోగలుగుతున్నావా? ఒప్పనితనం నీలో లేదా? ఈ వచనాలలో ఉన్న ప్రతి గుణాలు మనలో ఉంటే నిజంగా నీకంటే ప్రేమ మూర్తి ఈ లోకంలో మరి ఎవరు ఉండదండి. ఎవరు ఉండదు. ఈ లక్షణాలు ఉండాల్సిందే. సుప్రయోజనాల కోసం విచారించుకున్నదు. అమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాను, మరి నువ్వేమిస్తావు నాకు అనదటది. అయ్యగారు, మీ సంస్థలో నేను పాఠ్య ఉద్యోగం చేస్తాను, మరి మీరు నాకు నెల ఎంత జీతం ఇస్తావు అనదట. ఆన్లైన్ కార్యక్రమాలలో నేను వాక్యం చెప్పాలంటే, అన్నగారు మరి నెలకు ఎంత ఇస్తారు మీరు అన్నది. సుప్రయోజనాలు ఆలోచించకుండా నిలబడేదే క్రీస్తు ప్రేమ తత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి వాడు. లాభాలు అడుగుతున్నాడు అంటే ప్రేమ లేదండి వాడికి. మస్తన పడుతున్నాడు అంటే ఎదుటవాడు ఎదుగుదల జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే అది ప్రేమే కాదండి. పైకి అంటాడు, మన పక్కన వాడు ఎదిగితే మనకు కూడా మంచిదే కదంటే, ఈ కబుర్లు చెప్తారు అందరూ. ఒరిజినాలిటీ, ఇది యథార్థత. ఇది క్రైస్తవునిలో కనిపించాలట. నీలో నాలో ఉంటే ఇదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమతో ఈ లోకాన్ని మనం జయించగలగాలి. ఇదే ప్రేమతో మనం సాతాను యొక్క అనుచరులను జయించగలగాలి. ఇదే ప్రేమతో శత్రువులను జయించగలగాలి. ఇదే ప్రేమతో దేవుని లోకాన్ని మనం సంపాదించుకోగలగాలి. ఇది ఉంటేనే ఇవన్నీ సాధించగలం. ఇది ఉంటేనే మహా ఆయుధం మనకు. ఇది మనలో లేకపోతే మనం లోపించిన వారం అవుతాం. ఇది సాధించుకోవటానికి లోకములో నుండి పడిపోయిన జీవితంలో నుండి, పాపిస్తూ బ్రతుకులో నుండి బయటకు వచ్చి బాప్తిజం తీసుకొని సంఘములో చేర్చబడి ఈ లక్షణాలు పుచ్చుకోవటానికి, ఈ లక్షణాలను ప్రతినిత్యం మనం సంపాదించుకోవటానికి సంఘములో అడుగు పెట్టింది కూడా. సంఘములో అడుగు పెట్టిన తర్వాత కూడా ఈ చదవబడినటువంటి ప్రతి మాటకు నువ్వు భిన్నంగా కనబడుతున్నావు అంటే నిజమైన ప్రేమ నీలో లేదు. అసలు నువ్వు ప్రేమించడం చేత కాదు నీకు. పైకి అన్ని అందరిలా మాట్లాడగలుగుతున్నావే కానీ నిజానికి నీలో ప్రేమ లేదు. నీలో చచ్చిపోయింది. నీలో ఈ ప్రేమ లేకపోతే నీవు సంఘములో ఫలించే శక్తిగా నీవు కనిపించలేవమ్మా. మనం నటించగలిగిన వారిని కానీ నిజాన్ని సంపాదించుకున్న వారము కాదు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకుపోవుట చూసి మనుషులు భయం విడిచి పాపము చేస్తున్నారు. సామెతల గ్రంథంలో చదువుకుంటున్నారు, ప్రసంగి గ్రంథంలో. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయం విడిచి పాపము చేస్తున్నారు. దుష్క్రియ చేయటం లేదు, దేవుడు ప్రేమించమని అడుగుతున్నాడు.
ఒకవేళ దేవుడు వెంటనే శిక్షలు అమలు చేస్తే ప్రేమ యొక్క విలువ, ప్రేమ యొక్క పరమార్థం నీకు తెలిసి ఉండేది. కరోనా వచ్చింది కనుక మందు విలువ తెలిసింది నీకు. అంతేనండి. పంట ఎండిపోతుందో గనక వచ్చినటువంటి వర్షం విలువ తెలిసింది నీకు. అంతేనా? ఆలోచించండి. నీ పరిస్థితి బాగుపడాలి అంటే ఒరిజినాలిటీ కావాలి. ఇది మనం సంపాదించుకోవటానికి ట్రై చేయాలి. మనం ఇది ట్రై చేయి, సంపాదించు. అందుకే సంఘములు నీకు ఆయుష్కాలమును, ఆరోగ్యాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడంటే ఈ లక్షణాలన్నీ నీకు కావాలి. ఇది ఉంటేనే నువ్వు పరలోకానికి పోగలవు. ఇది లేకపోతే మనం పోలేము. కనుక నిజమైన ప్రేమించాలి ఈ సమాజాన్ని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఇది సంపాదించాలి. నటించడం ఆయనకు వద్దు. నీ ప్రేమలో ఎదుటివాడు రక్తం పోకూడదు. నీ ప్రేమలో ఎదుటివాడు మగ్గిపోకూడదు. నీ ప్రేమలో ఎదుటివాడు నాశనం కాకూడదు. నీ ప్రేమలో ఎదుటివాడు బ్రతన వెళ్ళిపోకూడదు. నిన్ను బట్టి ఎదుటివాడు బాధపడకూడదు. జీవించగలమా మనం? జీవించాలండి. అందుకే దేవుడు గొప్ప జీవితాన్ని ప్రసాదించాడు మనకి. ఈ గొప్ప జీవితంలో సంపాదించుకోవాల్సింది ఒకసారి మీరు యేసుక్రీస్తును ఆలోచిస్తే ఆయన మనలను ముందుగా ప్రేమించాడు. ఎవరిగా ఒక మాట చూపిస్తాను. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అద్భుతమైన మాట దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మన కొరకు రచించిన మాటను చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అండి. చదువుతున్నా చూడండి. మనము దేవుణ్ణి ప్రేమించుకుందని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆలోచించారా? ఇందులో ప్రేమ ఉన్నది. మరి ఎందులో లేదండి. మరి ఎందులోనూ లేదండి. నీకు ప్రాయశ్చిత్తము చేయటానికి దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఇందులో నిజమైన ప్రేమ ఉన్నది. మరి ఎందులోనూ లేదు. కానీ లోకం అంటది ఇవంతా గ్రహించే మేధస్సు ఈ లోకానికి ఉందంటారా? లేదండి. పక్కన పెట్టేయండి. మరి ఈ లోకం ఏమంటుంది అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ముందు తల్లికి మించిన ప్రేమ లేదు. తల్లికంటూ ఒక జనము, ఈ సృష్టిలో ఒక జనం ఉంది కదా, ఆ తల్లి ప్రేమకు ఒక జనాన్ని కూడా కేటాయించింది. మామూలు వాళ్ళు కదండి వీళ్ళు. తల్లి కంటూ ఒక జనం. మరి తల్లి అంత గొప్పది ఎందుకు? నవమాసాలు మోసింది కనుక. నవమాసాలు మోసినందుకు గొప్పదా అంటే అవునండి, గొప్పది. నవమాసాలు మోసే అవకాశం ఎవరిచ్చిందండి? దేవుడు పెట్టకపోతే నవమాసాలేది నీకు లేదు. పైగా తల్లే గొప్పది అని మనం అనుకుంటే మంచిదే, గొప్పదే, నేను కాదంటం లేదు. కానీ ఎంతో మంది కుప్పదొడ్డుల్లో పారేసి వెళ్ళిపోతున్న తల్లులు ఆలోచించండి. కాంట్రాక్ట్ కోసం బిడ్డలను కని ఎదుట వాళ్ళకు పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి కట్నాయి తల్లులు ఎంతో మంది ఈ రోజు ప్రపంచ చరిత్రలలో 5 లక్షలకు కాంట్రాక్ట్ బేసిక్ మీద పిల్లలను కని వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తల్లి ముందండి. మీరు ఆలోచించండి ఎంత అద్భుతంగా సప్రయోజనాలు ఆలోచించకుండా ప్రేమించమని చెప్పిన దేవుని మాట, దేవుని వాక్యము శిరసావహించండి. మీరు స్వార్థం లేకుండా ప్రేమించడం. బిడ్డలో కనటంలో నీ స్వార్థం. నీవు చేసిన తప్పుదాలకు బిడ్డ కనగా కుక్కబుద్దులు చావు కోసం బయటపడేసే కుక్కలు తిన్నాయో ఇంత ఘోరంగా బిడ్డ ఎండకు ఎండిపోయి వాడిపోయి చచ్చిపోతుంది. ఏ రకంగా చచ్చిపోతుందో ఆలోచించటం లేదు. ఏ ప్రేమ గొప్పది.
ఈ లోకం అనుకున్నట్టు తల్లి తండ్రి, ఆ తర్వాత గురు, ఆ తర్వాత ఇదంతా ఎక్కడదండి. ముందు ఉండవలసిన దేవుడు ముందు లేకుండా పోయాడు. కానీ ఎవరు ఉండాలో తెలుసా? ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి అలా చెయ్యగలిగిన ఆయనను భూమి మీదకు పంపించిన ప్రేమ ఒకటి ఉందే. అదండి ప్రేమ. అది ప్రేమ. నువ్వు చచ్చిపోయిన తర్వాత కలకాలము ఆనందించబోయే, సంతోషించబోయే ప్రేమ ఉంది చూశారు. ఆ ప్రేమకు నిన్ను జాగ్రత్త పరిచి, నిన్ను నీ బ్రతుకుల్లో నీ పాపాన్ని అన్నింటినీ తొలగించి నిన్ను పరిశుద్ధపరిచి ఆ లోకానికి ఆయుధం చేసేదే. అదండి ప్రేమ. భూమి మీద యేసుక్రీస్తు ఎన్ని కష్టాలు అనుభవించారు. నక్కలకు, బొరియలకు స్థలం ఉందిగానే నాకు లేదన్నాడే. పుట్టినప్పుడు పశువుల పాకల్లో పరుండబెట్టారే. ఎదుగుదల జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. రక్తమంతా ఒంటిలోనున్న రక్తమంతా బయటకు చీలిపోతున్నప్పుడు, ఒళ్ళంతా దడదడ అయిపోతున్నప్పుడు, వణికిపోతున్నప్పుడు, ఎవరి కోసం ఈ వణుకు, ఎవరి కోసం ఇన్ని గాయాలు, ఎవరి కోసం ఈ ముళ్ళ కిరీటాలు? పాపం చేసేదన్నా? పాపం చేయలేదే. పాపము చేయని తన జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకంటే నిన్ను బాగు చేయటానికి, నిన్ను ప్రాయశ్చిత్తము, నీ పాపములో నుండి నిన్ను ప్రాయశ్చిత్తము చేసి పరలోకానికి నిన్ను తీసుకొని పోవటానికి, నీలో నుండి ఏ స్వభావం, ఏ లాభమును ఆశించకుండా, ఏ సుప్రయోజనాలు ఆలోచించకుండా నీకు ఇది చేస్తున్నాను, నువ్వు నా కొరకు ఎంత ఇస్తున్నావు అడగటం లేదు. యేసుక్రీస్తు ఒక చావు ఇంటికి పోయారు. ఒక పాప చచ్చిపోయింది. బయటకు లోపలికి పోతున్నాడు, తీసుకువెళ్తున్నారు. వెళ్ళినైతడు అన్నాడు, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేయండి, ఈవిడ చనిపోలేదు కదా, ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తున్నారు అనగానే అందరూ మరో రకంగా అర్థం చేసుకున్నారు యేసుక్రీస్తుని. అందరూ బయటకు వెళ్ళిపోయారు. చచ్చిపోయింది మాకు తెలియదా? చచ్చిపోయి ఎంతసేపు అయితే మేమందరము ఏడుస్తుంటే, బిడ్డలు ఏ కదలికలు లేకపోతుంటే, మేము ఏడుస్తుంటే, చావు అంటే ఏంటో, పుట్టుకంటే ఏంటో ఆ మాత్రం కనీస జ్ఞానం లేదా అని బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు చెప్పింది నిజం. యేసు చెప్పిందే ఖాయం. అమ్మా లేపాడు. ఇంతవరకు సమాజం అనుకుంటున్న చావు కాదు, తిరిగి లేపగలిగిన సామర్థ్య పరుడు యేసుక్రీస్తు. ఇంత గొప్పగా చేసినటువంటి క్రీస్తు, అమ్మ తల్లిదండ్రులను పిలవండి, ఈ బిడ్డను బతికించాను కదా, మీరు ఎంత ఇస్తున్నారు నాకు అన్నదా? లేదండి. అందరూ రాళ్ళు చేత పట్టుకుని తరుముతున్నటువంటి ఒక స్త్రీని నిలబెట్టి, అమ్మ ఈ జనాల మధ్య నుండి నిన్ను రక్షిస్తానమ్మా, నీవు ఎంత ఇస్తావు నాకు అని అడిగాడు. ఎక్కడైనా అడిగినట్టుగా యేసుక్రీస్తు లేదండి. అది ప్రేమ. ఈ ప్రేమ ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ యేసు మీద ఎన్ని నిందలు, ఆ యేసు మీద ఎన్ని అవహేళనమైనటువంటి మాటలు పలుకుతుంది ఈ పనికిరాని ప్రపంచం. ఒక్కసారి మీరు ఆలోచించి మీరు అర్థం చేసుకున్నారు కదా క్రీస్తుని. మీరు క్రీస్తు కొరకు ఎంతవరకు నిలబడి పోరాడుతున్నారు? మనమంతా కలిసి పోరాటం చేస్తే యేసుక్రీస్తు గొప్పతనం ఈ ప్రపంచానికి అర్థం కాదా చెప్పండి? అర్థమవుతుంది. అర్థమయ్యేంత వరకు, మన గుండె ఆగిపోనంత వరకు పోరాడదు ఈ లోకంలో. ఆ తర్వాత తరం పోరాడదో మన తరములో మనం కష్టపడతామండి. దాని కొరకు సిద్ధపడండి. నేను చెప్పగలనా అనకు. చుట్టూ నీ భర్తకు ఎన్నో సూచనలు చెప్తున్నావు, నీ భార్యకు ఎన్నో చెప్తున్నావు. నువ్వు ఇంత తెలివితేటలు నీకు ఉన్నప్పుడు క్రీస్తుని గురించి ఎదుటి వారికి చెప్పటానికి ఎందుకు భయం? అవమానాలు వస్తుందా? పర్వాలేదు, రాని క్రీస్తు కొరకు నువ్వు పడుతున్నటువంటి, నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం కోసం ఎన్ని అవమానాలను భరించి దేవుని కోసం నిలబడవా? నీ బిడ్డలు నువ్వు క్రీస్తు కొరకు పెంచలేవా? ఆ బాధ ఏంటో, చెరువులో పడిన క్రీస్తు బాధ ఏంటో నీ బిడ్డలకు అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పలేవా? చెప్పగలవు. అది నీ సమాజానికి చెప్పలేవా? నువ్వు తోడబుట్టిన నీ అక్క చెల్లెలకు చెప్పలేవా? నీ అన్నదమ్ములకు చెప్పలేవా? చెప్పి ఒప్పించలేవా? నువ్వు ఒప్పించగలవు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. చాలా ఉన్నాయి చెప్పాలి ఇప్పుడు అనుకుంటే, కానీ సమయం మనకు అయిపోయింది. ఎంతవరకు ఓపికతో ఉన్నాం మీకు
ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మరొకసారి ఈ సాయంత్ర సమయంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ అపారమైన ప్రేమను మేమే కొంత మట్టుకు నేర్చుకుంటున్నాం. మేము నటించే వాళ్ళముగా కాకుండా పరలోకాన్ని కావాలనుకుంటున్నాం. మేము యథార్థంగా ప్రవర్తించేటువంటి స్వభావాన్ని సంపాదించుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఈ లోకములో మాకేది శాశ్వతము కాదు అని, కళ్ళకు కనబడే ప్రతిదీ కూడా అనిత్యములు అని, కనిపించని అదృశ్యపు లోకములో ఉన్నటువంటి మా తండ్రి ఎప్పటికైనా మేము చేరుకోవలసిన వారమని, అక్కడే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఉంటుంది అని గ్రహించుకుంటూ అశాశ్వతంగా కలిగే ఈ నవ్వులాట్లకు మేము లొంగిపోకుండా, తాత్కాలికంగా కలిగే ఈ ఆనందాల కోసం, ఈ సంతోషాల కోసం మేము ఆశపడకుండా శాశ్వత కాలము మేము ఆనందించగలిగే గొప్ప జీవితాన్ని సంపాదించుకోవడానికి ఈ సన్నిధిని మాకు ముఖ్యము తోడుభవించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకములో చెప్పుకునే ప్రేమ కథలన్నీ అవన్నీ కూడా ఆ ప్రేమలో మోసాలు, ఆ ప్రేమలో రక్తపాతం, ఆ ప్రేమలో ప్రతి దుష్టత్వము కప్పబడి ఉంది అని ఇంతవరకు కొద్ది మాటలను బట్టి నేర్చుకున్నాం. ప్రతి నిత్యము మేము సమాజంలోను, పేపర్లోను, టీవీలోను, న్యూస్లోను చూస్తున్నాం. నిజంగా ప్రేమించిన మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాం. మీ గురించి అనేక మందికి చెప్పటానికి మా నోటిని, మా గలమును చెప్పగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయండి. మరి ఈ కార్యక్రమానికి నడిపించగలిగినటువంటి గాంధీ గారి కుటుంబాన్ని, గాంధీ గారిని జ్ఞాపకం చేసుకుని జీవించండి. ఇందులో వింటున్న ప్రతి యువత, ఇందులో ఉన్నటువంటి ప్రతి మీ బిడ్డలను పేరు పేరు వంతున మీరు దీవించండి. వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ కష్ట పరిస్థితుల్లో వారు ఉండగా వారి పరిస్థితులన్నీ మార్చి క్షేమానికి నడిపించమని కూడా కోరుకుంటున్నాం. అడగవలసింది మరిచింది మీ కృపను బట్టి దయచేయగలని కోరుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరితో పాటు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేమ అనే అంశంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. మరి భూమి మీద ఉన్నటువంటి ప్రేమలన్నీ నిజమైనది కావని, స్వార్థపూరితమైనవని వాక్యం తేటతెల్లం చేసింది. ఏ ప్రేమైనా నిలబడదు. ఆయన చిత్తంలో ఉన్న ప్రేమలో అది నిలబడుతుంది. వాక్యపు విలువలు, ధర్మశాస్త్రపు విలువలు తెలిసిన ప్రేమ నిత్యము నిలబడుతుందని ఈ దినాన వాక్యం స్పష్టం చేసింది. మీరేమన్నారు? యవనస్తులైన మీ బిడ్డలకు వినిపించారో లేదో మళ్ళా రికార్డు చేసి దీన్ని ఎడిటింగ్ చేసి మళ్ళా యూట్యూబ్కి, ఆన్లైన్కి ఇస్తున్నాం వాట్సాప్ గ్రూప్లో. మళ్ళొకసారి మీ బిడ్డలకు వినిపించండి. తీరుకుంటే అంత తీరికి మాకు ఎక్కడ ఉండలేమంటారా? ఇది మీ బిడ్డలను బాగు చేసేటటువంటి ప్రసంగం. దేవుడు మరి ఎందులో ఉద్దేశించి ఎవరిని ప్రేరేపించి చెప్పించాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది యవనస్తులను బట్టి, భార్యాభర్తల మధ్య ప్రేమను బట్టి, లోకపరమైన ప్రేమను బట్టి చక్కని వివరణను దేవుడు మనకు అందించాడు. ఇటు దేవునికి సదా రుణపడి యథార్థమైన ప్రేమ ఏదో మనం కనపరచడానికి ప్రయత్నం చేద్దామండి. మంచి అంశాన్ని దైవదాసుల ద్వారా చెప్పించిన దేవాది దేవునికి నిండు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరి పక్షంగా మరి పాఠానికి ప్రభు ఆత్మ సహాయంతో చక్కని వివరణ అందించిన
మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు మురళి గారికి ఇంటింటికి క్రీస్తు సాక్షి వారి తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన వాళ్ళారా, యథార్థవర్తనలై ప్రభువుకు అనుకూలమైనటువంటి ప్రేమపూరితమైన బ్రతకమని హెచ్చరించిన పాఠాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమాధానంగా పడకలకు చేరుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీకు ఇచ్చిన గర్భఫలాలను, మీ మనము సంతతిని కేవలం తన కోసం జీవింప చేయను గాక. ఆమేన్. వెళ్ళబోయే ముందు ఎంత అద్భుతమైన పాఠాన్ని అందించిన దేవునికి, మనసున్న ప్రతివారు నోరిచ్చిన దేవునికి స్తోత్రం చేసి పడకలు చేరదాం. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. సెలవు. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు.